బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్లో నీట్ పేపర్ పై గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. నీట్ పేపర్ లీక్ అంశం దేశ భవితకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలి అని విపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి. నీట్ పేపర్ పై సమగ్ర చర్చ జరగాలి, ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాలి అని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. నీట్ పై రాజకీయాలు వద్దు అని రాహుల్ గాంధీ అంటున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది అని రాహుల్ గాంధీ అంటున్నారు. పార్లమెంటు నుంచి వారికి మంచి మెసేజ్ ఇవ్వాలి అని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. విపక్షాల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తర్వాత చర్చిద్దాము అని స్పీకర్ చెప్పారు. కానీ విపక్షాలు మాత్రం ధన్యవాద తీర్మానానికంటే ముందే నీట్ పేపర్ లీక్ పై చర్చ జరగాలి పార్లమెంట్లో అని పట్టుబట్టాయి. తీవ్ర గందరగోళం మధ్య ఉభయ సభలు 12 గంటలకు వాయిదా పడ్డాయి. ఒకసారి సభలో ఏం జరిగింది, రాహుల్ గాంధీ ఏమన్నారో చూద్దాం. पर्याप्त समय माइक में बंद नहीं करता हूं, पूर्व में भी आपको व्यवस्था दी थी, यहाँ कोई बटन नहीं होता सर, माइक तो दे दीजिए। मैं आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें। अभी आपका नहीं सर, कोई हम रिकॉर्ड में नहीं जाएगा, इसलिए मेरा आग्रह है उनको, हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे। हाँ दें आप। सुनिए, जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम ज़रूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें। ठीक है, आप डेडिकेटेड डिस्कशन। अब बात यह है कि दो फोर्सेस हैं, एक तरफ सबकी मीटिंग हुई और यूनानिमस था कि आज हमें नीट का जो इशू है उस पे डिस्कशन चाहिए। हिंदुस्तान के स्टूडेंट्स से मैं कहना चाहता हूँ ये आपका इशू है और हम सबको लगता है, इंडिया गठबंधन को लगता है कि आज सबसे ज़रूरी बात आपकी है क्योंकि आप हिंदुस्तान के भविष्य हो। तो हमें लगा कि यहाँ पे पार्लियामेंट हाउस में नीट पे डिस्कशन हो और उसके बाद प्रेसिडेंट्स एड्रेस हो पाए। और मैं रिक्वेस्ट करता हूँ प्रधानमंत्री जी को कि ये युवाओं की इशू है और अच्छी तरह प्यार से डिस्कशन होना चाहिए, रिस्पेक्टफुली डिस्कशन होना चाहिए। हम रिस्पेक्टफुली करेंगे, आप भी डिस्कशन में ज्वाइन कीजिए, आप भी भाग लीजिए और रिस्पेक्टफुली, क्योंकि ये युवाओं का मामला है। तो हम चाहते हैं युवाओं को मैसेज मिले, घबराए हुए हैं, उनको ये नहीं मालूम कि क्या होने वाला है नीट में, तो पार्लियामेंट से मैसेज जाना चाहिए, उनको भरोसा मिलना चाहिए कि हिंदुस्तान की सरकार और हिंदुस्तान का ऑपोजिशन एक साथ मिलकर स्टूडेंट्स की बात कर रहा है। तो ये आपको बताना चाह रहा था। ऑपोजिशन के जो फ्लोर लीडर्स हैं सबकी मीटिंग हुई. నీట్ పేపర్ లీక్ అంశం అధికార విపక్షాల మధ్య యుద్ధానికి దారితీస్తోంది. పార్లమెంట్లో ఈ అంశంపై గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీకులపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. నీట్ పేపర్ లీక్ పై సమగ్ర చర్చ జరగాలి అని విపక్షాలతో పాటు రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలి అని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. నీట్ పై రాజకీయాలు వద్దు అని రాహుల్ గాంధీ అంటున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది అని రాహుల్ గాంధీ అంటున్నారు. పార్లమెంట్ నుంచి వారికి మంచి మెసేజ్ ఇవ్వాలి అని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. విపక్షాల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తర్వాత చర్చిద్దామని స్పీకర్ అన్నారు. కానీ ముందుగానే దీనిపై చర్చ జరగాలి అని విపక్షాలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. విపక్షాల వాయిదా తీర్మానం పైన చర్చ జరగాలి అని పట్టుబట్టడంతో సభను వాయిదా వేశారు 12 గంటల వరకు. తీవ్ర గందరగోళ పరిస్థితులు సభలో చోటు చేసుకోవడంతో ఉభయ సభల్ని 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ లోక్సభలోనూ నీట్ పేపర్ అంశం గందరగోళానికి గురి చేస్తోంది. నీట్ పేపర్ పై చర్చ జరగాలి అని రాజ్యసభలోనూ లోక్సభలోనూ సభ్యులు పట్టుబట్టారు. విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో దానికి లోక్సభలో స్పీకర్ నిరాకరించడంతో సభ గందరగోళం మధ్య 12 గంటలకు వాయిదా పడింది. ఇప్పటికే నీట్ పేపర్ కేసులో సిబిఐ కూడా దర్యాప్తును ముమ్మరం చేసింది. పాట్నాలో ఇద్దరిని
అరెస్ట్ కూడా చేసింది. ఓఎంఆర్ షీట్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఒక పక్క విచారణ జరుగుతూ ఉండగానే పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలి అని విపక్షాలు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్లో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సభను 12 గంటలకు వాయిదా వేశారు. నీట్ పేపర్ లీక్పై చర్చకు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీక్పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభను 12 గంటలకి వాయిదా వేశారు. సమగ్ర చర్చ జరగాలి అని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలి అని రాహుల్ గాంధీ అంటున్నారు. రాష్ట్రపతి ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపిన తరువాత నీట్ పేపర్ లీక్పై చర్చిద్దామని స్పీకర్ చెప్పినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగంపై ముందే చర్చ జరగాలి అని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఖచ్చితంగా మంచి మెసేజ్ వెళ్ళాలి అంటే పార్లమెంట్లో చర్చ జరగాల్సిందేనని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. विपक्ष के नेता माननीय सदस्यगण, मैंने पूर्व में भी आपको अवगत कराया है, एडजॉर्नमेंट मोशन और शून्यकाल राष्ट्रपति अभिभाषण के समय नहीं चलेंगे। ये बुलेटिन में बताया गया था और पहले भी आपको अवगत कराया। माननीय सदस्यगण, राष्ट्रपति अभिभाषण में आप सभी मुद्दों पर, सभी विषयों पर चर्चा कर सकते हैं और मैं सरकार से भी अपेक्षा करूंगा वह आपके उठाए गए हर मुद्दे पर जवाब देगी। आप सब विषय उठा सकते हैं राष्ट्रपति अभिभाषण में, सब विषय पर। संक्षिप्त मत उठाओ, आप डिटेल में चर्चा करो। आपके पास पर्याप्त समय नहीं, एक व्यवस्था दे दी है नहीं, सभा पटल पर रखे जाने वाले पद को। राष्ट्रपति अभिभाषण पर माननीय प्रतिपक्ष के नेता, मेरा विषय है कि आपको दो नहीं, आप जितना आपकी पार्टी का समय आप पूरा भी ले सकते हैं, मुझे कोई आपत्ति नहीं, आप डिटेल में बोलना, लेकिन एडजॉर्नमेंट मोशन पर और अन्य विषयों पर पहले ही व्यवस्था दे चुके हैं। इसलिए मैं सदन से आग्रह करूंगा कि आप प्रतिपक्ष के नेता हैं, आप संसदीय मर्यादाओं का पालन करेंगे, ऐसी मेरी अपेक्षा। విపక్షాల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాతే ధన్యవాద తీర్మానం తర్వాతే చర్చిద్దామని స్పీకర్ అంటూ ఉన్నారు. కానీ విపక్షాలు మాత్రం ముందుగానే నీట్ పేపర్ లీక్పై చర్చకు పట్టుబడుతున్నాయి. సమయం 11:51 అవుతుంది. మరో 10 నిమిషాల్లో తిరిగి ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత కూడా సభలో నీట్ పేపర్ లీక్ అంశంపైనే చర్చకు పట్టుబట్టాలి అని విపక్షాలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు మళ్ళీ నీట్ పేపర్ లీక్ అంశంపైనే చర్చకు పట్టుబట్టే అవకాశం ఉందా? అలా అయితే సభ సవ్యంగా జరిగే అవకాశం ఉందా? ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే నీట్ అంశంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముందుగా నిన్న ఇండియా కూటమి అలయన్స్ మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి. నీట్ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా భావించాయి. మరి నీట్ వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థుల భౌతవ్యం అగమ్య గోచరంగా మారిన నేపథ్యంలో ఇక నీటి అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం సమాధానం చెప్పాలా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలా దీనికి అని చెప్పేసి కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి విపక్ష కూటమి నేతలు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఈ రోజు ఉదయం కూడా సమావేశమయ్యారు. సమావేశమై కేంద్రాన్ని నిలదీశారు. పార్లమెంట్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే విపక్షాలు అడిగిన ప్రశ్నలతో కేంద్రం సమాధానం చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో విపక్షాలు కేంద్రాన్ని పట్టుబట్టాయి, నిలదీశాయి. గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. అయితే నీటి అంశం కొంత గందరగోళాన్ని గురి చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇలాంటి లీకేజీల నేపథ్యంలో ఎలా పరీక్షలు నిర్వహిస్తారు, ఎలా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతారు, విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటుంది అని చెప్పేసి కూడా విపక్ష నేతలంతా కూడా కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. పార్లమెంట్ లో ఈ రోజు ఇదొక అంశం గందరగోళ పరిస్థితిగా నెలకొంది. మరి పార్లమెంటు ఉభయ సభలు కూడా స్తంభించిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్సభను వాయిదా వేస్తూ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రైట్, సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అధికార ప్రతిపక్షాల వ్యూహం ఏంటి? ఒకవేళ మళ్ళీ సభలో అదే గందరగోళం నెలకొంటే మళ్ళీ సభను వాయిదా వేసే పరిస్థితి నెలకొనొచ్చు.
అయితే ఒకవేళ కానీ పార్లమెంట్ లోక్సభ వాయిదా పడింది 12 గంటలకి, మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు మాత్రం కేంద్ర అధికార ఎన్డీఏని నిలదీసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. మళ్ళీ కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి జూలై 3వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ రోజు ఫ్రైడే, రేపు సాటర్డే సండే హాలిడే ఉంటుంది పార్లమెంట్ కి, మళ్ళీ మండే స్టార్ట్ అవుతుంది. జూలై 3 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాన అంశము నీటే జయంగా ఈసారి కేంద్రాన్ని నిలదీయాలి. మరోసారి నీట్ లీకేజీలు, నీట్ గ్రేస్ పీరియడ్, నీట్ వల్ల విద్యార్థులకు జరిగే అన్యాయాన్ని అరికట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి బాగా తీసుకురావాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక విపక్ష పార్టీలు అన్ని కూడా మూకుమ్మడిగా తమ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి పార్లమెంట్ లో. కానీ ధన్యవాద తీర్మానం తర్వాత చర్చిద్దామని స్పీకర్ చెప్తున్నప్పటికీ, రామకృష్ణ, ధన్యవాద తీర్మానం తర్వాత దీనిపై చర్చిద్దామని చెప్తున్నప్పటికీ ధన్యవాద తీర్మానం కంటే ముందుగానే ఆ సమయంలోనే చర్చించాలని ఎందుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి? సో ధన్యవాద తీర్మానంపై చర్చించిన మంచిదే జరుగుతుంది కదా విపక్షాలు చెప్తున్నట్టు. అంటే రాష్ట్రపతికి ధన్యవాదాలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ఎలాంటి అంశాలు కూడా చర్చించారు ఎక్కడ. అది సాంప్రదాయం మొదటి నుంచి కూడా, ఎప్పటి నుంచి కూడా అదే వస్తుంది. ఎప్పుడు కూడా రాష్ట్రపతి ప్రసంగం ఉభయ సభల్ని రాష్ట్రపతి లీడ్ చేస్తారు, ఉభయ సభల్లో ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. అన్ని పక్షాలు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది, అది చేస్తారు. అది చేసిన తర్వాత దీనిపై డిమాండ్ చేయొచ్చు, అప్పుడు కూడా అవకాశం ఇస్తారు. కానీ ఈ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో చర్చకైతే ఏ అంశానికి కూడా అవకాశం అయితే ఇవ్వరు. అన్ని పక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం. ఆ సమయంలోనే చర్చ జరగాలి అని ఎందుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి? మరి అంటే అందరికంటే కూడా ప్రజలే ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇంపార్టెంట్. మరి ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ ధన్యవాదాల తీర్మానాన్ని కూడా పక్కన పెట్టి ఇది చెయ్యండి అని న్యాయబద్ధమైన కోరికను కోరుతున్నాయి విపక్ష పార్టీలు. కానీ అలా చేయడానికి స్పీకర్ ఒప్పుకోరు. ఎందుకంటే స్పీకర్ చాలా స్ట్రాటజీగా ముందుకెళ్లారు. స్పీకర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మరుక్షణంలోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని అంశాన్ని తీసుకొచ్చి సభలో గందరగోళం నెలకొల్పారు. మరి ఆ నేపథ్యంలో అలాంటి స్పీకర్ ఇప్పుడు ఈ రాష్ట్రపతి ప్రసంగాన్ని పక్కన పెట్టి నీట్ అంశాన్ని చర్చిస్తారు అంటే అది కలే అని చెప్పేసి రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. మరి సో అది జరిగే అవకాశమే లేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ముగిసిన తర్వాత నీట్ అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ, మరింత సమాచారం కోసం తిరిగి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నీట్ పేపర్ లీక్ అంశం పార్లమెంట్ ఉభయ సభల్ని కూడా కుదిపేస్తోంది. ఉభయ సభల్లోనూ విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో 12 గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మరికొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతోంది. సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడారు. రేణుకా చౌదరి ఏం మాట్లాడారో చూద్దాం. बहुत अच्छी बात है और एयरलाइन का रेट बढ़ाते जाओ। एयरलाइन का टिकट का 40,000 50,000 बना दीजिए 2 घंटे की सवारी के लिए। और मिनिमम ये नहीं, अब आप एयरपोर्ट टर्मिनल पूछ रहे, रेलवे का क्यों नहीं पूछ रहे? इतना करप्शन हो चुका है रेलवेज में, रेलवे सेफ्टी में इतना नाश हो गई कि इनकी होश ठिकाने पे नहीं है समझने के लिए। और आम जनता को आज के दिन बैलगाड़ी जाना बेटर है, क्योंकि आज इलेक्ट्रिक गाड़ियों का सत्यानाश हो चुका है शहर में। आप देख लीजिए, यहाँ पहुंचते पहुंचते हमारी दम घुट गई। सारे सड़कों पे जितने इंपोर्टेड गाड़ियां, जितने इलेक्ट्रिक व्हीकल सब बंद हो गए क्योंकि बारिश के वजह से। और एक गाड़ी ठीक करने में 7-8 लाख लगेंगे मिनिमम। लाना तो चाहिए, हम जो भी मोशन है हम लाएंगे, हम बात करेंगे, ये हमारी फर्ज बनती है। हम सिर्फ सरकार के खिलाफ नहीं, हम बच्चों के हित में बात कर रहे हैं। क्या करें हमारे बच्चों को, क्या समझाएं उनको कि उनकी तैयारी, उनकी मेहनत, उनकी खर्चा, उनकी सब कुछ सत्यानाश। और हम बोले भी नहीं।